హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. సినిమా వెండి తెరపై ఆయన ఒక సూపర్ స్టార్, కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయ తెరపై ఆయన ఒక రియల్ స్టార్. ఎన్నో ఆటంకాలు, మరెన్నో విమర్శలు, సొంత మనుషులే వెన్నుపోటు పొడిచినా, వ్యక్తిగత జీవితంపై లేనిపోని పుకార్లు పుట్టించినా వాటన్నింటినీ చిరునవ్వుతో దాటుకుంటూ వచ్చి ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో తమిళగా వెట్రకజగం జెండాను రెపరెపలాడించారు దళపతి విజయ్. మొదటి ప్రయత్నంలోనే 100కు పైగా సీట్లు సాధించి కింగ్ మేకర్ కాదు, తానే కింగ్ అని నిరూపించుకున్నారు. అయితే ఈ రోజు మనం విజయ్ రాజకీయ విజయం గురించి మాత్రమే కాదు, ఆయన అఫిడవిట్ లో బయటపడిన షాకింగ్ ఆస్తుల వివరాలు, ఆయన వాడే లగ్జరీ కార్లు, ఆయన దగ్గర ఉన్న ఆ ఒక్క సామాన్యమైన బైక్ వెనుకున్న అసలు రహస్యం ఏంటో చూడబోతున్నాం. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడు తన ఆస్తుల వివరాలు వెల్లడించడం కామన్, కానీ విజయ్ సమర్పించిన అఫిడవిట్ చూసి దేశం మొత్తం నోరెళ్లబెట్టింది. విజయ్ మొత్తం ఆస్తుల విలువ అక్షరాల 624 కోట్ల రూపాయలు. ఇందులో చరాస్తుల విలువ 404.58 కోట్ల రూపాయలు, ఇక స్థిరాస్తుల విలువ 220 కోట్ల రూపాయలు. మరి ముఖ్యంగా గతేడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆయన సంపాదన ఎంతో తెలుసా? 184.53 కోట్ల రూపాయలు. ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాలోనే ఏకంగా 213 కోట్ల రూపాయల నగదు నిల్వలున్నాయి. అంటే మన హీరో గారు ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారో అర్థమవుతోంది. కేవలం తన కోసమే కాదు, తన కుటుంబ సభ్యులను కూడా కోట్లాది రూపాయల రుణాలిచ్చి అండగా నిలిచారు. విజయ్ లైఫ్ స్టైల్ అంటేనే ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన గ్యారేజ్ లో ఉన్న కార్ల లిస్ట్ చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. 3.01 కోట్ల విలువైన టయోటా లెక్సస్ 350, ఇది ఆయనకు అత్యంత ఇష్టమైన కారు. 2 కోట్ల రూపాయల BMW i7 మోడర్న్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్. 1.63 కోట్ల రూపాయల టయోటా వెల్ఫైర్. షూటింగ్స్ కి వెళ్లాలన్నా, రాజకీయ పర్యటనలకైనా ఇది కంఫర్ట్ కింగ్. వీటితో పాటు BMW 530, మారుతి స్విఫ్ట్ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్య ఒక విచిత్రమైన వాహనం ఉంది. దాని ధర కేవలం 67,400 రూపాయలు. అది TVS ఎక్సెల్ సూపర్. 100 కోట్ల కార్లున్న విజయ్ దగ్గర ఈ చిన్న బైక్ ఎందుకుంది? అది ఆయన సింప్లిసిటీకి నిదర్శనమా, లేక ఆయన కష్టకాలంలో తోడున్న జ్ఞాపకమా? చెన్నై వీధుల్లో మాస్క్ వేసుకొని సామాన్యుడిలా ఈ బైక్ పై వెళ్తూ విజయ్ కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన ప్రజల మనిషి అయ్యారు. విజయ్కి విజయం ఊరికే రాలేదు. 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీ ప్రకటించినప్పటి నుండి ఆయన అడుగడుగునా ఇబ్బందులు పడ్డారు. కరూరులో జరిగిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా మరణించడం విజయ్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రత్యర్థులు దీన్నే ఆయుధంగా చేసుకుని ఆయనపై కేసులు పెట్టారు. ఆయన నటించిన జననాయకన్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించారు. వ్యక్తిగత జీవితం కూడా అల్లకల్లోలమైంది. హీరోయిన్ త్రిషతో ముడిపెడుతూ వచ్చిన పుకార్లు విజయ్ని మానసికంగా కుంగదీయాలని చూశాయి. కానీ విజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన మౌనాన్నే సమాధానంగా మార్చుకున్నారు. తన పనితోనే అందరి నోళ్లు మూయించారు. విజయ్ రాజకీయ ప్రయాణం పూల బాట కాదు, ముళ్ళ బాట. అది కూడా ఆ ముళ్ళు సొంతింటి నుండే మొదలయ్యాయి. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకును స్టార్ను చేసిన వ్యక్తి. కానీ రాజకీయాల దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి మధ్య ఆఘాతం ఏర్పడింది. తండ్రి ఒక పార్టీకి కొమ్ము కాస్తే విజయ్ తన సొంత సిద్ధాంతంతో తమిళగ వెట్రికజగం స్థాపించారు. ఒకానొక దశలో తండ్రిపైనే విజయ్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. నా పేరు మీద తండ్రి పార్టీ పెడితే నాకు సంబంధం లేదని విజయ్ ప్రకటించడం కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది. తండ్రి ఓపెన్ గానే కొడుకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాజకీయ విశ్లేషకులు ఏమన్నారంటే, కన్న తండ్రిని ఒప్పించలేనివాడు ప్రజలను ఎలా ఒప్పిస్తాడని. కానీ విజయ్కి తెలుసు ఇది తన యుద్ధం అని. అందుకే తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి ప్రజల నీడలోకి వెళ్లారు. రాజకీయాల్లోకి వచ్చే సమయానికే విజయ్ వ్యక్తిగత జీవితం ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. విజయ్ భార్య సంగీత ఎన్నో ఏళ్ల బంధం, కానీ సరిగ్గా ఎన్నికల వేళ ఆమె విడాకుల కేసు ఫైల్ చేయడం వెనుక ఏదో కుట్ర ఉందని ప్రచారం జరిగింది. హీరోయిన్ త్రిషతో విజయ్కి సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే సంగీత విడిపోవాలని నిర్ణయించుకుందని సోషల్ మీడియా కోడై కూసింది. త్రిషతో కలిసి విజయ్ దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కోట్లాది రూపాయల భరణం ఆఫర్ చేశారని వార్తలొచ్చాయి. ప్రత్యర్థి పార్టీలు దీన్ని అస్త్రంగా చేసుకున్నాయి. తన కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏమేల్తాడు అని ట్రోల్ చేశారు. కానీ ఇక్కడ విజయ్ పాటించిన స్ట్రాటజీ మౌనం. ఆయన ఏనాడు తన భార్య గురించి కానీ త్రిష గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడలేదు. ప్రజలు ఆయన పర్సనల్ లైఫ్ ని కాదు, ఆయన ఇచ్చే పొలిటికల్ విజన్ ని చూశారు. ఒక తండ్రికి అతిపెద్ద బాధ తన కొడుకు తనకు దూరం కావడం. విజయ్ కొడుకు జోసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఇంట్లో ఓట్లే పడవని కామెంట్స్ కి ఇది బలాన్నిచ్చింది. కానీ విజయ్
వీటన్నింటినీ భరించారు. తనను విమర్శించే ప్రతి నోటికి తన పార్టీ గుర్తుతో సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కి కూడా ఇలాగే వ్యక్తిగత జీవితంపై దాడులు జరిగాయి. 3 పెళ్లిళ్లంటూ విమర్శించారు. కానీ పవన్ ఎలాగైతే ప్రజల కోసం నిలబడ్డారో విజయ్ కూడా అలాగే నిలబడ్డారు. తమిళనాడు ప్రజలు సినిమా స్టార్ ని కాకుండా తమ కష్టాల్లో తోడుండే ఒక అన్నను చూశారు. యువతలో ఉన్న క్రేజ్ ఒక ఎత్తు అయితే విజయ్లో ఉన్న క్లారిటీ మరో ఎత్తు. తాజా ఫలితాలు చూస్తుంటే టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుపోతోంది. ఇది కేవలం గెలుపు కాదు, విజయ్ పై జరిగిన నెగిటివ్ ప్రచారానికి ప్రజలిచ్చిన చెంపదెబ్బ. రాజకీయాల్లో వారసత్వం లేదు, కుటుంబ సపోర్ట్ లేదు, కేవలం అభిమానుల బలంతో తమిళగ వ్యతిరేకజగం జెండాను అసెంబ్లీలో పాతుపోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజాల మధ్య విజయ్ 3వ ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ప్రభుత్వం ఏర్పాటులో విజయ్ పాత్ర అత్యంత కీలకం కాబోతోంది. ఇంట్లో వారు ఓట్లు వేయకపోయినా తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు దళపతికి మద్దతుగా నిలిచారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారింది. అతని ఇమేజ్, స్టైల్, సందేశం యువతను బలంగా ఆకర్షించాయి. చాలా మంది ఓటర్లు అతని స్టైల్లోనే పోలింగ్ బూత్లకు రావడం, సోషల్ మీడియాలో తమ ఓటింగ్ అనుభవాన్ని పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసిన వారు విజయ్ పార్టీని ఓ కొత్త ఆశగా చూస్తున్నారని స్పష్టమైంది. ఈసారి యువత ఓటింగ్ లో ఒక పెద్ద మార్పు కనిపించింది. పార్టీ లేదా కులం కాకుండా సమస్యల ఆధారంగా ఓటు వేయడం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన పార్టీలకు బదులుగా కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వాలనే భావన కూడా కనిపించింది. అంటే రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు యువత దారితీస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ప్రచారం అంటే గోడల మీద పోస్టర్లు వేయడం, కరపత్రాలు పంచడం. కానీ విజయ్ టీం ట్రెండ్ మార్చేసింది. గల్లీ గల్లీలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ ట్రెండ్స్ ద్వారా తమ పార్టీ సిద్ధాంతాలను యువత బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేశారు. ఇది ఒక డిజిటల్ సైన్యం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ యువత కనెక్ట్ అయింది కేవలం విజయ్ సినిమా క్రేజ్ చూసి కాదు. గత కొన్నేళ్లుగా మీరు గమనిస్తే తన సినిమా ఆడియో లాంచ్లు, ఫ్యాన్ మీటింగ్స్ ను విజయ్ ఒక రాజకీయ వేదికగా మార్చుకున్నాడు. అక్కడ ఆయన తన సినిమాల గురించి తక్కువ, నిరుద్యోగం, అవినీతి, పాలకుల తప్పుల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. ఆ స్పీచ్లు యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మరో కీలకమైన పాయింట్, కమిట్మెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో గానీ పక్క రాష్ట్రాల్లో గానీ చాలా మంది హీరోలు పాలిటిక్స్ లోకి వచ్చారు. కానీ వాళ్ళు ఒక కాలు సినిమాలో, ఇంకో కాలు పాలిటిక్స్ లో పెట్టారు. ఇది ప్రజల్లో ఒక రకమైన అనుమానాన్ని క్రియేట్ చేసింది. వాళ్ళు ఓడిపోతే మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతారు కదా అనే ఫీలింగ్. కానీ ఫిబ్రవరి 2024లో టీవీకే పార్టీని అనౌన్స్ చేసినప్పుడు విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నేను సినిమాల్లో నటించను, నాకు రాజకీయం సైడ్ బిజినెస్ కాదని కరాఖండిగా చెప్పేశాడు. ఇక సినిమా చేస్తే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉండి ఆ స్టార్డమ్ ను, ఆ డబ్బును వదులుకోవడం సామాన్యమైన విషయం కాదు. విజయ్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ప్రజల్లో 100% నమ్మకాన్ని కలిగించింది. 2026 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తానని డిఎంకే, అన్న డిఎంకేలకు తామే ప్రత్యామ్నాయం అని ధైర్యంగా ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనక్కి తగ్గడం వల్ల యువతలో క్లారిటీ పోయింది. కమల్ హాసన్ పార్టీ పెట్టిన ఆయన మాటలు సామాన్యుడికి అర్థం కాలేదు. కానీ విజయ్ అలా కాదు. ఆయన స్టైల్ మాస్, ఆయన మాట క్లియర్. ముఖ్యంగా ప్రస్తుత యువతకు రజనీకాంత్ కాలం నాటి సినిమాల కంటే విజయ్ చేసిన తుపాకీ, మెర్సెల్, సర్కార్ వంటి సినిమాలతోనే ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆ సినిమాలో ఆయన ప్రశ్నించిన తీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఒక క్రమ పద్ధతిలో జరిగింది. అదే ఆయనను నేరుగా అసెంబ్లీలోకి పంపింది. విజయ్ ఎప్పుడు ఆవేశంగా మైకులు విరగొట్టలేదు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచలేదు. ఆయన ఫ్యాన్ మీటింగ్స్ లో కూడా చాలా తక్కువగా మాట్లాడేవారు. కానీ ఆ మాట్లాడే ప్రతి మాటలో ఒక అర్థం ఉండేది. అవినీతిపై పోరాటం, విద్యావంతులకు ప్రాధాన్యత, రైతులకు అండగా ఉండడం వంటి హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. దశాబ్దాలుగా డిఎంకే, అన్న డిఎంకేలు మార్చి పాలించడంతో తమిళ ఓటరు విసిగిపోయాడు. కొత్త నీరు కావాలి అని కోరుకున్న వారికి విజయ్ ఒక ఫ్రెష్ ఆక్సిజన్ లా కనిపించారు. అభిమాన సంఘాలను కేవలం కటౌట్లు కట్టడానికే కాకుండా పేదలకు సాయం చేసే సేవా సంస్థలుగా మార్చడం విజయ్ కి గ్రాస్ రూట్ లెవెల్లో పట్టునిచ్చింది. అందుకే ఏ దిగ్గజ పార్టీ కూడా ఆయన గెలుపును ఆపలేకపోయింది. చివరిగా ఒక మాట, విజయ్ గెలుపు కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు. ఇది స్మార్ట్ ఫోన్ పట్టుకున్న సామాన్య యువకుడి విజయం. కుల మతాల కంటే అభివృద్ధి ముఖ్యం అనుకున్న జెన్జీ తరం సాధించిన విజయం. ఒక సినిమా స్టార్ ప్రజల కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారని విజయ్ మరోసారి నిరూపించారు. మరి విజయ్ పాలన ఎలా ఉండబోతోంది? ఈ డిజిటల్ సైన్యం ఆశించిన మార్పును ఆయన తీసుకురాగలరా? మీరు ఏమనుకుంటున్నారు? రజనీ, కమల్ల కంటే విజయ్ బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.